తల్లిదండ్రులు చదువుల పేరుతో పిల్లలను మిషన్లుగా మారుస్తున్నారని, ప్రతిరోజు చదువు చదువు అనే పేరుతో పిల్లల్లో హ్యూమన్ రిలేషన్ దెబ్బతింటుందని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సంగారెడ్డి జిల్లా నందిగామలోని రెసొనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా రెసో దర్పణ్ వేడుకలు నిర్వహించారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే ఎక్కువ ఏదీ లేదన్నారు. ఎన్ని డబ్బులున్నా, తరగని బంగారం ఉన్నా జ్ఞానం లాంటి నిధి మరొకటి లేదన్నారు. విద్యతో పాటు లోక జ్ఞానం, ఆయా రంగాలపై ఆసక్తి చూపాలన్నారు. ఇది గనక అంటే అఫ్కోర్స్ తర్వాత నాటకాలు వేసాం, మహానుభావులు రాళ్లపల్లి గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒక దాదాపు 18 ఏళ్ళు నాటకాలు వేసిన తర్వాత పిల్లల్ని మార్పులు చేసి తయారు చేసే మిషన్లుగా భావిస్తున్నారు. చదువు 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 పొద్దున్నుంచి చదువు రాగానే ట్యూషన్. ఇంకా వాడికి ఆటప్పుడు పాటప్పుడు వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు బాల్యాన్ని. అంటే ఇంత చేసి వీడు చదివి ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా తల్లిదండ్రులకు మాత్రం చెప్తున్నా, అమ్మ వీడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాడు, ITI పాస్ అయ్యాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటమ్మా? వీటి నెలకు కాసిన జాలర్లు పంపిస్తాడు, వాడు రాడు. ఒక హ్యూమన్ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అక్కడ. 24 అవర్స్ వాడిని టార్చర్ పెట్టి చదివించి మార్కులు మార్కులు మార్కులు, ఆ మార్కులన్నీ పోగేసుకుని ఫైనల్గా వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇంకా రాడు. ఎందుకంటే అక్కడ డాలర్ల అక్కడ వాడి బాధలు వాడివి, అవి మనకు తెలియవు. అంచేత తల్లిదండ్రులు అమ్మ చదవాలి, చదివించి మంచి స్కూల్స్ ఉండాలి. ఆయన ఉపన్యాసాల్లో తల్లిదండ్రులు ఎంత గౌరవించుకోవాలి, ఎంత ప్రియ